బండి భగీరథ్, బండి సంజయ్ ఈ పేర్లు మనం 15 రోజులుగా రెగ్యులర్‌గా వింటున్నటువంటి పేర్లు. మొత్తానికి బండి భగీరథ్ అయితే రిమాండ్‌లో ఉన్నాడు. కానీ 21వ తారీఖున ఏదో ఒక మంచి సందేశం అయితే మాకు వస్తుందనేటువంటి ఊహలో మరొక వైపు బీజేపీ శ్రేణులైతే ఉన్నటువంటి పరిస్థితి. అసలేం జరగబోతా ఉంది? ఈ ఫోక్సో కేసు ఎంత దూరం వెళ్ళబోతా ఉంది? అసలు బాధితురాలికి ఎలాంటి న్యాయం జరగడానికి అవకాశం కనబడతా ఉంది? నేరం రుజువైతే బండి భగీరథ్ ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. బండి భగీరథ్తో పాటుగా ఇంకెవరికైనా ఈ విషయంలో థ్రెట్ ఉండబోతా ఉందా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా లీగల్ అడ్వైజర్, సీనియర్ అడ్వకేట్ కంపల్లి ఉదయకాంత్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు విన్నట్టున్నారు ఇంట్రోలోనే. సరే. బండి భగీరథ్ అయితే రిమాండ్లో ఉన్నాడు. కానీ 21వ తారీఖున తనకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ మళ్ళీ చర్చలో ఉండబోతా ఉన్నటువంటి సందర్భం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారో? హైకోర్టు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయా? యాక్చువల్గా ఎప్పుడైతే ఆయన సరెండర్ అయినప్పుడు ఇమీడియట్గా ఫోర్ఫిట్ అయిపోతుంది. మధ్యంతర బెయిల్ అనేది లేదు. ఎందుకంటే ఫండ్స్ సరెండర్ అయిపోయి రిమాండ్ అయిన తర్వాత అది యాంటిసిపేటరీ బెయిల్ వాళ్ళు వేసుకున్నది. అది హియరింగ్ ఆఫ్టర్ 1 వీక్ పెట్టుకుందామని అనుకున్నారు. బట్ యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లాగూ రాదని చెప్పేసి వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ నేను కూడా చాలా మీడియా ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో బెయిల్ రాదని చెప్పేసి, యాంటిసిపేటరీ బెయిల్ రాదని చెప్పి వాళ్ళు అట్లీస్ట్ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఏమన్నా ఇవ్వండి అని అడిగినారు. అది రాలేదు. స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. అది రాలేదు. నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ అని పాస్ చేయమని చెప్పి నిరంజన్ రెడ్డి గారు ఎంతో ట్రెమెండస్గా ఆర్గ్యూ చేసినా అది రాలేదు. దాన్ని బట్టి ఏమవుతుందంటే, సరే అందరి మైండ్లో ఏమున్నదంటే అమ్మాయి మీద జరిగిన అట్రాసిటీకి ఒక హోమ్ మినిస్టర్ కొడుకు మీద నేరారోపణ మోపబడితే న్యాయం జరుగుతుందా జరగదా అన్నది ఏదైతే డౌట్ ఉండేనో అది 100% జస్టిస్ ప్రివేల్ అవుతుంది అనేది ఒక నమ్మకాన్ని న్యాయస్థానాలు అయితే రుజువు చేసినాయి. అలా ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆర్గ్యుమెంట్స్ రాకముందునే ప్రొటెక్షన్ ఆఫ్ అండ్ ఇంటర్మ్ ప్రొటెక్షన్ అడిగిన ఏదైతే తిరస్కరించడం జరిగింది. దాని మీద చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి జడ్జెస్ మీద కూడా. దట్ వాస్ వెరీ గుడ్ సైన్ అన్న. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు రేపు 21కు ఏదైతే ఉన్నదనేది అది ఫోర్ఫిట్ అయిపోతుంది. అది బెయిల్ అయితే రాదు. కానీ రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా. ఎలా రేపు ఫైల్ చేసి ఉండాలి నాకు తెలిసి. దాంట్లో కనుక రెగ్యులర్ బెయిల్ ఎన్ని రోజులలో వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ వాదాలు వీళ్ళు వినిపిస్తారు డిఫెన్స్ వాళ్ళు. ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా దాన్ని డినై చేస్తారు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కౌంటర్ వేస్తూ అంటారు. అండ్ దాని తర్వాత ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ అయినా లేదా ఛార్జెస్ ఫ్రేమ్ కావడానికి సహకరించాల్సిన అంటే సరిపడాల్సిన ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కోర్టు ముందు హాజరుపరచాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, కాంట్రవర్షియల్గా కొన్ని ఇష్యూస్ నిన్న మొన్న బయటకు వచ్చిన ఏంటంటే, సెక్షన్స్ మళ్ళీ ఇన్వోక్ చేసిన 64 బిఎన్ఎస్ కూడా ఇన్వోక్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. దానికంటే ఇంపార్టెంట్, సంగప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే బండి సంజయ్తోని కొంత మీడియేషన్ ఏదో చేసినట్టుకున్నారు. దాంట్లో ఆ మీడియేషన్లో ప్రాసెస్లో కూడా బండి సంజయ్ మమ్మల్ని బెదిరించినారన్నది ఆమె వాళ్ళ మదర్ రాసిన లెటర్లో ఉన్నది. ఇంతటి హ్యూమిలేషన్ మేము లైఫ్లో ఎప్పుడు గురి కాలేదు, మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాము, నా బిడ్డకి న్యాయం జరగాలన్నారు. ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఎప్పుడైతే పిటిషన్ అలౌ కాలేదో వాళ్ళకి న్యాయం జరిగిందని భావించాలి. సరే ఫైనల్ తీర్పు రావడానికి కొంత టైం పడుతుంది. ఒకవేళ తీర్పు వస్తే కనుక వీళ్ళకు అంటే బండి భగీరథ్కు అగేన్స్ట్కి వస్తే కనుక ఆయనకు 20 years ఇంప్రిజన్మెంట్ గ్యారెంటీ ఉంటుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, డెత్ పెనాల్టీస్ కూడా కొన్ని పోక్సో యాక్ట్స్లో అంత సివియర్ పనిష్మెంట్స్. సాధారణంగా పోక్సో యాక్ట్ పడ్డది అంటే ఖచ్చితంగా ఆ నిందితుడిని లేకపోతే ఆ నేరం ఎదుర్కొంటున్నటువంటి అతన్ని ఖచ్చితంగా 24 గంటల లోపల అరెస్ట్ చేయడమో, లేకపోతే మీడియా ముందట ప్రవేశపెట్టడమో, జడ్జి ముందట ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించడమో జరిగేది. కానీ ఈ కేసులో మాత్రము 8వ తారీఖున పోక్సో అయింది, 11వ తారీఖున కొన్ని సెక్షన్లను మార్చడం జరిగింది. తర్వాత 14, 15వ తారీఖు వరకు కూడా నిందితుడుగా చెప్పుకోబడుతున్నటువంటి అతను ఇప్పుడు లొంగిపోయాడని చెప్పేసి చెప్తున్నట్టు. అంటే ఇంత తాత్సారం జరగడానికి గల కారణం నేనేం చెప్తానంటే, మన కాంక్లేవ్ జరిగినప్పుడు సీఎం గారు కూడా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, సీఎం మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది, పోలీసు అంతా కూడా మనము ఆల్మోస్ట్ 10,000 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ లా అండ్ ఆర్డర్కు సంబంధించి కొంత భద్రతలు ఏర్పాట్లు ఉంటాయి కదా. ఒకవేళ పిఎం వచ్చినప్పుడు ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే కనుక అది గవర్నమెంట్కి బ్లేమ్ కాబట్టి ఎక్కువ మంది పోలీసు ఇటే డిపోర్ట్ అయి ఉన్నారు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరగలేదు. బట్ ఎప్పుడైతే మేము ఫోకస్ చేసేసి యాక్షన్ తీసుకోవాలనుకున్నామో 9th నాడు కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా విక్టిమ్ స్టేట్మెంట్స్ ఉన్నది, అది రికార్డ్ చేయాల్సిన అవసరం. ఏదంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కంప్లైంట్ బేస్ చేసుకుని సెక్షన్స్ ఇన్వోక్ చేస్తారు. కానీ ఇక్కడ గ్రేవ్ అఫెన్స్ ఉన్నది, పోక్సో చట్టం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత అఫెన్స్ అండ్ మైనర్ గేల్ కాబట్టి ఆ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అఫెన్స్ జరిగిందా లేదా, జరిగితే టు వాట్ ఎక్స్టెంట్ జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఇన్వోల్వ్ చేసి 74, 75, 11 and 12 ఆఫ్ బిఎన్ఎస్ పోక్సో యాక్ట్లు.
ఇది నాన్ బెయిలబుల్, దాంట్లో స్టేషన్ అంటే నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎంక్వైరీ చేసిన తర్వాత పెనిట్రేషన్ ఏదో జరిగింది అండ్ సెక్షువల్ అసాల్ట్ గ్రేవ్ అఫెన్స్ కాబట్టి దాన్ని సెక్షన్ మార్చిండ్రు, సెక్షన్ 5 ఇన్వోక్ చేయడం జరిగింది. దాన్ని బట్టేసి అది సీరియస్ అఫెన్స్ కాబట్టి ఇమీడియట్గా పోక్సోలో ఆయన ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే. ఇంకా తర్వాత మనకి తెలియదు ఏమున్నది, మీడియా ఛానల్ అన్నీ కూడా మీరు అన్ని మాట్లాడారు. అందులో ఇట్ వాస్ వెరీ క్లియర్ కట్ దట్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి తప్పించుకున్నాడు. దాని తర్వాత మొన్న ఆయన అరెస్ట్ అయిన రోజు కూడా ఒక కాంట్రవర్సీ మనకు బయటకు వచ్చింది. ఆయనే అరెస్ట్ అయిందా, ఆయనే సరెండర్ అయిందా, లేదంటే కనుక పోలీసులు అరెస్ట్ చేసిందా, రెండు విషయాలు మనం ఆలోచించాలి. ఇలా ఆయననే అరెస్ట్ అయిందంటే, సరెండర్ అయిందంటే ప్రభుత్వం మీద మచ్చ, పోలీసులు అరెస్ట్ చేయలేకపోయినారు. పోలీసులు అరెస్ట్ చేసిందంటే మేము ఇంటెన్షన్ ఇట్లా సరెండర్ కాలేదని ఆయన కూడా మాట్లాడితే ఏమన్నాడు, బండి సంజయ్ మాట్లాడుతూ దోషులు నా కొడుకు అయినా కూడా పర్లేదు, ఖచ్చితంగా తప్పు చేసినట్టు శిక్ష పడాల్సిందే అన్నాడు. దాన్ని తీసుకోవాలంటే ఎప్పుడైతే హైకోర్టులో ఆయనకు ఇంటర్మ్ ప్రొటెక్షన్ రాదన్నాడో తెల్లారి ఈయనను పోలీస్ కస్టడీలో మనం చూడాల్సి వచ్చింది. వెదర్ ఒకవేళ ఈయన అయ్యేసి పోయి సరెండర్ అయితే బండి సంజయ్ ఏమంటున్నాడు, నేను నా ఒక హానెస్టీని ప్రూవ్ చేసుకున్నట్టు. బట్ సేమ్ టైం ఇంకోటి ఆలోచించాలి, ఈయన సరెండర్ అయిందంటే బండి సంజయ్ హానెస్టీ ప్రూవ్ అవుతుందంటే వారం రోజులైతే తప్పించింది కదా. మీరు అన్నారు ఓపెనింగ్ ఏమన్నారు, ఫస్ట్ ఇన్స్టాన్స్ 24 hours రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే హోమ్ మినిస్టర్ కొడు కాబట్టి వారం 10 రోజులు బెయిల్ వచ్చేంత సేపు బెయిల్ గురించి ప్రయత్నం చేస్తున్న సేపు నేను ప్రొటెక్ట్ చేసిన బండి సంజయ్ ఒక అక్యూస్డ్ అట్లా ప్రొటెక్ట్ చేయొచ్చా హోమ్ మినిస్టర్? ఎంత కొడుకు అయినా కూడా నేను న్యాయం వైపు ఉంటాను మాట్లాడిన వ్యక్తి, మరి అన్ని రోజులు ఎందుకైనా ఆపుకున్నాడు, కొడుకుని ఎందుకు దాచిపెట్టుకున్నాడు? ఇది అంటే పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా. నేనే సరెండర్ చేసిన బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఎవడు అంత పోలీసులు అరెస్ట్ చేసేంత దమ్ము లేదని చెప్పి బీజేపీ మాట్లాడుకొస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినంటే ఆయనకి ఇన్సల్ట్ అవుతుంది. సో రెండు కాంట్రడిక్ట్ అవుతాయి. సో కాబట్టి ఏదున్నా కూడా ఆయనకి ఎందుకు విన్ విన్ సిచ్యువేషన్ అయింది ఇప్పుడు. సో దానికంటే ముందన్న ఇప్పుడు అమ్మాయి కూడా వాళ్ళ సెక్షన్స్ ఆల్టర్ చేస్తూ బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మళ్ళీ దాని తర్వాత సంగప్పనే ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మేము ఇంటికి బయట న్యాయం కోసం అడిగితే వాళ్ళు మా మీదకి దాడి చేయడానికి వచ్చిన మమ్మల్ని బెదిరించినారు, భయపెట్టించినారు. అండ్ సేమ్ టైం నీ కూతురు ఎంతమందితో తిరిగి నీకేం తెలుసా తెలియదని చెప్పి అన్నారని చెప్పి నేను విన్నా. లెటర్లో కూడా బండి సంజయ్ ఇట్లా అన్నాడని చెప్పి అన్నది అది ప్రూవ్ కావాలి. ఇప్పుడు అంత విచ్చడితనం ఎందుకు వచ్చింది, నీ కూతురు నా ఒక్కతో తిరిగింది, నాకు ఒక్క కొడుకుతో తిరిగింది అంటే మేబీ ప్రతి ఫాదరు ఆయన ప్లేస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిఫెన్స్ తీసుకోనికి మేబీ అనొచ్చు, అందులో అనుకోవడానికి తప్పలేదు. అండ్ ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఎవరు వచ్చేసి నా ఇంటికి వచ్చి నా కొడుకు మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు డిఫెన్స్ చేసుకునే ప్రాసెస్లో మేబీ అని ఉంటాడు. కానీ అవి ఎవిడెన్స్లో ప్రూవ్ అయితే దాని మీద కేసు పెట్టచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ ఆయన ఉన్న పొజిషన్లో అయితే అది కేసులు అయితే పెట్టరు. అవి ఆయన పెట్టినప్పుడు ప్రూవ్ అవ్వాలి. ప్రధానంగా ఇలాంటి కేసెస్లో పోలీసుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు పనిచేస్తాయి? ఎందుకంటే పోలీసులు సాక్ష్యాలు జడ్జి ముందర ప్రవేశపెడితేనే కేసు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ కేసు ఫోక్సో కేసులు అన్నింటిలో కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ను ప్రొవైడ్ చేయాలి? మీ క్వశ్చన్కి ఒకటే అన్న సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ కూడా చెప్తా. విక్టిమ్ స్టేట్మెంట్ ఈస్ ఎనఫ్ ఇన్ ఫోక్సో కేసు. అంటే ఏంటిది, బాధ్యురాలు ఎవరైతే ఉన్నారో నా మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కన్సిడర్ చేసుకుని ఈ శిక్షలు ఇచ్చిన సందర్భాలు కొన్ని నేను చేసిన కేసు అప్పుడు మీరు కూడా చూసినారు, డిఏవి పబ్లిక్ రైట్ అన్న. అందులో అమ్మాయి 4 years గర్ల్ని ఒక ప్రిన్సిపల్ డ్రైవర్ డిఏవి స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ రేప్ చేసిన అనే దాంట్లో మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసినారు. దాంట్లో పాప చిన్నదే 4 years గర్ల్, ఆమె ఒక్క దాని స్టేట్మెంట్ తీసుకొని దానికి 20 years జైలు ఖరారైంది. అప్పుడు కొత్త పోలీస్ చట్టం కూడా వచ్చింది. సో వన్స్ ద విక్టిమ్ మైనర్ ఇచ్చిన స్టేట్మెంట్ 99% అదే ప్రివైల్ అవుతుంది. దాన్ని కాదు కాంట్రడిక్ట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్. అంటే ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో మీరు నన్ను అడిగితే శిక్ష పడుతుందా పడదా అంటే బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కొడుకు అనే విషయం పక్కన పెడితే 90% శిక్ష పడాలి. ఇంకా లేదు కాదంటే ఇంకా మిగతా విషయాలు ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తారు ఏం జరుగుతుంది. ప్రధానంగా ఈ కేసు విషయంలో ఫేక్ ఫోర్జరీకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వచ్చాయి, కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, కొన్ని ఆడియో మెసేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఈ బయట పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే 15 మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తూ ఉంది. జడ్జి పైన కొన్ని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళపైన సంబంధించి కూడా చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తూ ఉంది. అసలు ఈ సైడ్ ట్రాక్లో నడిచేటువంటి ఈ కేసులకు సంబంధించి ఎట్లా ఉంటుంది అనొకటి వాస్తవం మనం తెలుసుకోవాలని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదున్నా కూడా మీడియాని మాత్రము అప్రిషియేట్ చేయాలి. ఇది విక్టరీ అనేది మాత్రం పోలీసులది కాదు, లేదంటే కనుక పొలిటీషియన్స్ది కాదు, ప్రజాప్రతినిధులది కాదు,
ప్రభుత్వంది కూడా కాదు. ఇది విక్టరీ మాత్రం 100% అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అరెస్ట్ చేసే ప్రాసెస్లో ఇది మీడియాదని మాత్రం చెప్పొచ్చు. మీరు చేస్తున్న కృషి, మీరు పబ్లిక్లో తీసుకెళ్లిన విధానంలో ఏదైతే ఉన్నదో, ఎంతైతే దాన్ని ఇష్యూని డ్రైవ్ చేసిన దాంట్లో సివియారిటీ బాగా పెరిగింది. లేకపోతే దీంట్లో అరెస్ట్ అన్నది కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండేది. ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు పోయేసి న్యాయం కావాలనుకుంటే జరిగేదా? అటువంటి సమాజంలో మనం ఉన్నాం, ఒక అంత పెద్ద పొలిటీషియన్లో. అటువంటిది హోమ్ మినిస్టర్ కొడుకును మీరు అరెస్ట్ చేయించగలిగినారంటే సింపుల్ చెప్పాలంటే ఇది మీడియా, సోషల్ మీడియా చేసినది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎక్కువ పని చెప్పిన మీలాంటి మీది కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానల్. సో కొన్ని అంటే యూట్యూబ్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏవైతే బాగా పనిచేసినారు. సో ఇందులో ప్రధానంగా మనం ఆలోచించాలి. కొన్ని ఛానల్స్ అమ్మాయి ఈ ఐడెంటిటీని డిస్ప్లే చేశారు. ఒక మాట అడుగుతున్నాను, ఈ ఏడుకెళ్ళి బయటకు వచ్చినాయి అమ్మాయి పర్సనల్ వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ ఎక్కడికి వెళ్ళి బయటకు వచ్చినాయి? ఒక బీజేపీ ఐటీ సెల్ నుంచి వచ్చినాయి అన్నట్టుగా బీజేపీ ఐటీ సెల్ ఎట్లా పోయినాయి ఇవి? బండి భగీరథ్ నుంచో సంజయ్ నుంచో పంపించారు. మరి అది తప్పు కదా. అది ఫస్ట్ ఇన్స్టాన్స్ లో అది ఎక్కడికి వెళ్ళి బయటకు వచ్చింది అది ఇంపార్టెంట్. దాన్ని సర్క్యులేట్ చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా అక్యూజ్లే. 72 BNS ఏం చెప్తుందంటే ఎనీ సెక్షువల్ అసాల్ట్ జరిగిన దాని తర్వాత రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో కూడా సెక్షన్ 22 అండ్ 72 అండ్ దాని తర్వాత 23 ఆఫ్ పోక్సో యాక్ట్ కూడా చెప్తా ఉన్నది. అటువంటిది కనుక సర్క్యులేట్ చేస్తే 1 year to 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత పెనాల్టీస్ ఉంటుంది. డిఫమేషన్ కూడా ఫైల్ చేయొచ్చు. మైనర్ గర్ల్ని ఇట్లా సర్క్యులేట్ చేయడము అది మీడియాలలో కొన్ని సర్క్యులేట్ అయినాయి. సో వన్స్ ఏమైతే కొన్ని తెలియని ఛానల్స్ అంటే వాళ్ళకి ఇది చేయడం కూడా నేరం అని చెప్పి తెలియని వాళ్ళు కొన్ని సర్క్యులేట్ చేయొచ్చు. కొన్ని తెలిసినా కూడా తెగింపు ఉంటుంది కదా. అంటే ఒక బీజేపీ రాష్ట్ర స్థాయి హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కొడుకు మీద ఇటువంటి అలిగేషన్ వచ్చినప్పుడు మేము మా ఇన్నోసెన్స్ కూడా ప్రూవ్ చేయాలి, అమ్మాయి కూడా మంచిది కాదని చెప్పి చెప్పుకోవాలనేది వాళ్ళకు కూడా ఒక కసి ఉంటుంది. ఆ స్నాప్ చాట్స్ కానీ లేదంటే కనుక ఇన్స్టాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. వైరల్ కాగానే తెలియని వాళ్ళు ఏమైనా యూట్యూబ్ ఛానల్లో టక్ అని అప్లోడ్ చేసినారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా లా హ్యాస్ టు కమ్ ఇన్ టు ఫోర్స్ కదా. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఏం చేసిండ్రు, దాన్ని సర్క్యులేట్ చేసేసిండ్రు. సర్క్యులేట్ చేసిన తర్వాత ఏమైంది, వన్స్ వాళ్ళ మదర్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో వీళ్ళందరికీ కూడా నోటీసులు పోయినాయి. అవన్నీ కూడా డిలీట్ చేయాలని చెప్పి అది ఒకటి బయటకు వస్తుంది. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. అవి కూడా ప్రూవ్ అయితే కనుక మైండ్ ఒక్కటి చెప్తున్నా, వన్స్ సెక్షువల్ అసాల్ట్ జరిగిన పోక్సో కేసెస్లల్లా ఉన్న విమెన్ అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, మోర్ పర్టికులర్ విమెన్స్ ఉంటారు కానీ, సో వాళ్ళ మీద కనుక ఇటువంటి దాడి జరిగినప్పుడు వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే కనుక అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఇక్కడ పర్సనల్ ఐడెంటిటీ అనేది మీరు మాట్లాడుతున్నారు. సేమ్ టైం పోలీసులే పర్సనల్ ఐడెంటిటీ బయటకు పెట్టారు. కరీంనగర్లో హనీ ట్రాప్ అనేటువంటి కేసు భగీరథ్ పెడితే దానిలో క్లియర్గా దానిలో ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి, అమ్మాయి పేరు ఉంది, క్లియర్గా వాళ్ళు తిరిగినటువంటి మెథడ్స్ ఉన్నాయి, 50,000 రూపాయలు పంపించారు, ఇట్లా అన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఉన్నాయి. ఇక్కడ పోలీసులు కూడా తప్పు చేశారంటే ఏం చెప్తారు? ఒకవైపు పోక్సో కేసుకు సంబంధించింది పేట్ బషీర్బాగ్లో నడుస్తూ ఉంది, ఒకవైపు కరీంనగర్లోనేమో హనీ ట్రాప్ కేసు నడుస్తూ ఉంది, మరొక వైపు నిర్మల్లో ఇంకొక కేసు నడుస్తూ ఉంది. అసలు ఆ ఎఫ్ఐఆర్ బయటకు రావడానికి ఎట్లా చూస్తారు? అసలు ఇక్కడ పోలీసులో తప్పు ఏమైనా కనబడతా ఉంది అన్న? టెక్నికల్గా నేను చెప్తుందంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తర్వాత సెకండ్ ఎఫ్ఐఆర్ అయింది. ఆమె ఎప్పుడైతే కంప్లైంట్ చేయబోతుందో అంతకంటే ముందే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమైంది, హనీ ట్రాప్ అయింది. హనీ ట్రాప్లో ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయదని లేదు, పోక్సోలో ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయదని ఉన్నది. ఫస్ట్ ఎఫ్ఐఆర్కి వచ్చేసరికి ఆ అమ్మాయి పలానా అమ్మాయి వచ్చి నన్ను హనీ ట్రాప్ చేసిందని చెప్పి అన్నప్పుడు ఆ అమ్మాయి పేరు, ఆమె పేరెంట్స్ ఐడెంటిటీ డిస్క్లోజ్ అయింది. అది సెకండ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఇన్స్టెన్స్. సెకండ్ ఇన్స్టెన్స్ ఏమైంది, ఈ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి అనేది పోక్సో వచ్చింది. పోక్సో వచ్చినప్పుడు ఏంది, ఐడెంటిటీ డిస్క్లోజ్ కాదు, అది సెపరేట్ కేసు, ఇది సెపరేట్ కేసు, దాన్ని సెపరేట్ గా చూడాలి, దీన్ని సెపరేట్ గా చూడాలి. కానీ సబ్సిక్వెంట్ గా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇమీడియట్ గా ఏమైతుంది, అమ్మాయి ఐడెంటిటీ అక్కడ డిస్క్లోజ్ అయింది, పేరు కానీ ఫాదర్ మదర్ పేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అది ప్రివేల్ అయింది, అది దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్స్ అది నేరం కాదు. ఎక్కడ పోక్సో మన హనీ ట్రాప్ జరిగింది దాంట్లో అమ్మాయి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడం, కానీ ఈ ఇన్సిడెంట్స్ లో నేరం అవుతుంది. కానీ దాన్ని బేస్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్లింక్ చేసేసి వన్స్ ఇది అఫెన్స్ జరిగినప్పుడు అదంతా కూడా స్టేటస్ కో చేయాలి. ఇంకా దాంట్లో ఆ ఇష్యూస్ అవన్నీ కూడా బయటికి తీయద్దు. ఎందుకంటే ఈ సబ్సిక్వెంట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి. సో పబ్లిక్ దీన్ని ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకున్నారో వాళ్ళ మీద ఇప్పుడు మళ్ళా కేసులు రిజిస్టర్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరెవరైతే ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే వాళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ప్రధానంగా మీరు ఒక మాట చెప్పారు, ఈ ఫోక్సో కేసులలో మైనర్ గర్ల్ లేకపోతే మైనర్ బాయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరిపోతుంది శిక్ష పడ్డానికి. కానీ ఇదే కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తుకు సంబంధించినటువంటి ఒక టీంను వేయడం జరిగింది ప్రభుత్వం. అసలు అలాంటి టీంను అన్ని సందర్భాలలో వేస్తారా, ఈ సందర్భంలో ఎందుకు వేస్తారని అంటూ
ప్రజల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ దీనికి ఏం లేదన్న, ఇప్పుడు ఒకటి సివియారిటీ పెరిగిపోయింది, ఎస్ మీడియాలో బాగా వైరల్ అయింది, దాని తర్వాత ప్రభుత్వం మీద మర్చిపడతా ఉన్నది. ఇంకోటి ఏంటంటే అందరు కలిసి సీఎం మీద పడ్డరు, ప్రభుత్వం మీద పడ్డరు. మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఈయన హోమ్ మినిస్టర్ కదా, సెంట్రల్ హోమ్ మినిస్టర్, పోలీస్ అంతా కూడా వాళ్ళకు సెంట్రల్ లెవెల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. స్టేట్ కంట్రోల్లో కూడా పోలీసు ఉంటారు, అది అందరు తెలిసిందే. 100% ప్రభుత్వమే ఫెయిల్ అని అన్నికి లేదు. ఇప్పుడు ఒకటని నేను మాట్లాడుతూ, హోమ్ మినిస్టర్ ఇంట్లో పోయేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత దమ్ము ఎవడన్నా ధైర్యం చేస్తాడా? కొడుకుని ఆయన ఇంటి దగ్గర పనిచేసే పనులను పట్టుకునే చాలా కష్టం. పోలీసులు అసలు అడుగు పెట్టాలంటేనే వాళ్ళకు సరిపోదు, ధైర్యం సరిపోదు. అటువంటిది హోమ్ మినిస్టర్ ఇంట్లోకి పోయేసి కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీ రిమైండ్ చేయాలంటే ఆ పోలీసులకి 100 కాదు 1000 గుండెలు ఉండాలి ఏమన్నా. సో కాబట్టి అది కాలేదు. ఇంకోటి దానికి ముఖ్యమంత్రి కూడా 8th నాడు ఎఫ్ఐఆర్ అయింది, 11th నాడు సెక్షన్ ఆర్డర్ అయింది, ఇమీడియట్గా ప్రాసెస్ జరుగుతున్నది. కాబట్టి నైతిక బాధ్యత ఏంటిదని ఒక మాట్లాడుతాను. కేంద్రంలో నీ అధికారంలో ఉన్నావు, నువ్వు రాష్ట్ర హోంశాఖ సహమంత్రి ఉన్నావు, ముఖ్యమంత్రి మీద నువ్వు గౌరవం నీకు ఉండాలి, రైట్? ఎవరు తండ్రి అయినా కూడా కొడుకైనా కూడా హూస్ ఎవర్ ఇట్ ఈస్, నీకు చట్టం మీద గౌరవం ఉండాలి అండ్ ప్రభుత్వం మీద నీకు గౌరవం ఉండాలి. అండ్ సేమ్ టైం ముఖ్యమంత్రి మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయంటే ఇమీడియట్గా ఏం చేయాలన్నా తను రెస్పెక్టబుల్ సిటిజన్ కింద అధికారం నుంచి వైదొలగాలి, లేదంటే కనుక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగనీకి, లేదంటే కనుక నిజంగా నీకు హానెస్ట్ ఉంటే కనుక కోర్టును సరెండర్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే నీకు బెయిల్ రాదో అన్నప్పుడు నువ్వు కోర్టుకు సరెండర్ చేసినావు కదా. అదే కనుక సీఎం మీద ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, నీ హోంశాఖకు కూడా మచ్చబడుతుంది, అట్ ది సేమ్ టైం అది ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో కూడా ఉన్నది అన్నప్పుడు ఇమీడియట్గా నువ్వు ఏదైతే బెయిల్ అలౌ కానప్పుడు లేకపోతే నీకు ప్రొటెక్షన్ రానప్పుడు చేసిన పని ముందు చేసి ఉంటే కనుక బండి సంజయ్ విలువ ఇంకా కూడా పెరిగేది. దీనివల్ల ఒక ముఖ్యమంత్రికి ఎఫెక్ట్ అయింది. ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చి ఉంటాడు మేబీ, అంటే ముఖ్యమంత్రి అనేది కాదు, దేనికైనా ఒక టైం రావాలి. వాళ్ళ బెయిల్ కోర్టు లిమిట్స్లో ఉన్నది. మేబీ ఎవ్రీ అక్యూజ్డ్ విల్ ప్రెజ్యూమ్ దట్ ఈస్ అన్ ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్ట్ అంటారు. తన ఏమనుకుంటాడంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, తప్పు చేసినా కూడా దానికి చట్టంలో ఉన్న వెసులుబాట్లు ఏవైతున్నాయో దాన్ని వినియోగించి నా కొడుకు నేను కాపాడుకుంటా బయటికి తీసుకొచ్చుకుంటా అన్న ప్రాసెస్ నడిచింది, జ్యుడిషియల్ ప్రాసెస్ నడిచింది. బెయిల్కి వెళ్ళిన యాంటిసిపేటరీ అలో కాలేదు. పోలీసు కూడా ఏం చేస్తారు, యాంటిసిపేటరీ పెండింగ్ ఉండదు, హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్లో మేబీ వస్తుందేమో. ఎందుకు మనము కంటుకోవాలి, చెడైపోవాలి. అది ముఖ్యమంత్రి మీకు కూడా ఒక రకంగా, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటే తప్ప స్టేట్ కొన్ని విషయాలలో పనిచేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది నిజంగా నేరం జరిగిందా లేదా, అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఎంత, అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఎంత, రాంగ్ అలిగేషనా రైట్ అలిగేషనా, నిప్పులేదు పొగరాదు, ఏదో ఒకటి జరిగింది. సెక్షువల్ అసాల్ట్, పోక్సో చట్టము, ది సీరియస్ అఫెన్సు. దాని తర్వాత అఫెన్స్ మేకౌట్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఉన్నపనంగా ఒక హై స్టేజ్లో ఉన్న వ్యక్తి కొడుకుని తీసుకుపోయేసి సాక్ష్యాధారాలు ప్రాపర్గా లేనప్పుడు లేకపోతే ఒక తప్పుడు కేసులో కనుక ఇన్వాల్వ్ చేస్తే రేపు మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడుకుంటాం కదా, నేరం చేయనప్పుడు తీసుకుపోయి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు. సెవరల్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. నేరం జరిగిందా లేదా, జరిగితే టు వాట్ ఎక్స్టెంట్ జరిగింది, ఈమె విత్ కన్సర్న్ పోయిందా వితౌట్ కన్సర్న్ పోయిందా, ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఏజ్ ఇంపార్టెంట్. ఒకటి చూడండి అన్న, ఇప్పుడు మైనర్ గేలై విత్ కన్సర్న్ పోయిన నేరమే, మేజర్ గేలై వితౌట్ కన్సర్న్ పోతే నేరం. సో ఇటువంటి పారామీటర్స్ ఉంటాయి కదా. సరే ఇప్పుడు లేట్ అయినప్పుడు కూడా స్టేట్కి ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్ళింది ఏంటంటే సంజయ్ కొడుకుని అయితే అరెస్ట్ చేయగలిగినారు. బండి భగీరథను ఈరోజు జ్యుడిషియల్ కస్టడీలోకి పోయిందంటే ఖచ్చితంగా న్యాయం ఎక్కడో ప్రివేల్ అవుతుంది, న్యాయం జరుగుతుందన్న నమ్మకము. పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ అట్రాసిటీస్ ఏమైనా జరుగుతాయి కనుక వాళ్ళకి సానుకూలంగా చట్టాలు పనిచేస్తేనే మెసేజ్ ఉండేది, రైట్? ఒకవేళ అది కనుక అరెస్ట్ చేయకుండా కానీ లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినా లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసినా కూడా ఏమైతుందన్నా, ఉన్నోనుకో న్యాయం లేనుకో న్యాయం, అంతే కదా. అండ్ దాని తర్వాత న్యాయస్థానం మీద నమ్మకం పోతుంది. పబ్లిక్ ఏదైతే కార్కోడే కూర్చున్నారో అదే నిజం అనుకుంటారు. కాబట్టి జడ్జి పైన కూడా కొన్ని ఆరోపణలు, అంటే బెయిల్ ఇస్తారు, బెయిల్ ఇస్తే జడ్జి భార్యకే జడ్జి భర్తకే ఒక నామినేటెడ్ పదవి అని చెప్పేసి కూడా సర్క్యులేట్ జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా చూడొచ్చు అనే ఒకటి, నాకు చైర్మన్ పదవి ఖాయమన్నారు. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసినాడు. బీజేపీ నుంచి కూడా కొందరు బార్ కౌన్సిల్ మెంబర్లు ఎలెక్ట్ అయినారు. మెజారిటీ ఆఫ్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఓటేస్తే బార్ కౌన్సిల్ చైర్మన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఒక ప్రయత్నం వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటా ఉన్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఇది కనుక జరిగితే కనుక బీజేపీ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు. అటు నుంచి కోర్టు నుంచి మనకు ఫేవరబుల్ ఆర్డర్ వస్తే అన్నది ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళినారు. ఒకటి పబ్లిక్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక మెసేజ్ యాజ్ ఏ వకీల్గా నేను ఏం చెప్తానంటే, రాంగ్ ప్రాపగండా జ్యుడిషియరీ మీద చేయొద్దు. అన్ని దారులు క్లోజ్ అయిన తర్వాత అల్టిమేట్ గా ఉన్న సోర్స్ మనకి న్యాయస్థానం. అవును, ఈ రోజు మీరు చేసినదంతా కూడా తప్పని చెప్పేసి ప్రూవ్ అయింది కదా.
10:30కు బెంచ్ ఎక్కుతేనా రాత్రి 12:45 దాకా 11:45 దాకా కూడా ఒక మహిళా న్యాయమూర్తి కూర్చొని ఎంత డిప్లొమాటిక్ గా, ఎంత సిన్సియర్, ఎంత సోబర్ గా తన డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తూ లాస్ట్ కి నిరంజన్ రెడ్డి స్థాయి అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేసిన ఒక హోమ్ మినిస్టర్ కొడుకు అక్యూజ్ అయినప్పటికీ డిప్లొమాటిక్ గా, ప్రాపర్ గా, సోబర్ గా తను ఒకటే ఒక డెసిషన్ తీసుకున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ డెసిషన్ యాజ్ ఆఫ్ నౌ. అంటే నువ్వు ఇంటర్మ్ ప్రొటెక్షన్ రాదు, యాంటిసిపేటరీ రాదు, బెయిల్ రాదు, సేమ్ టైం స్టాటస్ కో రాదు, అట్లీస్ట్ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ రాదు, ఏది అడిగినా కూడా తను తిరస్కరించినారు. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్ కేస్ అండ్ కన్సర్న్స్ టు ద విమెన్ అండ్ పోక్సో అండ్ మైనర్ గర్ల్. దీంట్లో నువ్వు అడిగినక్కడే, లేకపోతే ఏదో అడగని కేక్ తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టు ఆర్డర్ ఇస్తే కనుక ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది నిజమని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒకటే రాకపోతే ఏమైతుంది, ఇంకొక వారం రోజులు తప్పించుకుంటాడు కావచ్చు, లేదంటే కనుక సుప్రీంకోర్టు పోతారు కావచ్చు, అది డిస్మిస్ అయితే. ఒకవేళ వస్తే కనుక ఎంటైర్ స్టేట్ ఏదైతే అనుకున్నదో అది నిజం అవుతుంది కదా. అటువంటి సిచ్యువేషన్లో కోర్ట్స్ కూడా అంత ఈజీగా వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. సో అది కూడా ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అస్తమానం ఏమంటారు, సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో అక్కడ కేసు రిజిస్టర్ అయింది, దాని ఛార్జ్ షీట్లో ఏదైతే ఏజ్ నమోదు చేసినారో దాంట్లో ఆమె మైనరు, దీంట్లో మేజరు. అంటే ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ ఏమి ఉండాలని, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి, స్కూల్ మెమో, మున్సిపల్ సర్టిఫికేట్ ఇవి ఉండాలి. ఎన్ని వచ్చినా ఏం సర్టిఫికేట్లు వచ్చినా మీరు ఇదివరకు అడిగినారు, ఏది ఫేక్ సర్టిఫికేట్స్ సర్క్యులేట్ అయినాయని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీ ఏది సర్క్యులేట్ అయినా కూడా అమ్మాయి దేంట్లో చూసినా మైనర్ అవుతా ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ అది ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఇది రోడ్ యాక్సిడెంట్ కేసులో దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయిందని చెప్పి అన్నారు. బట్ అది కూడా ఏం కాలేదు. రేపటి రోజు ఒకటి నిరంజన్ రెడ్డి గారు చేసిన ఆర్గ్యుమెంట్స్లో ఏవైతే ఇన్సిడెంట్ జరిగినా కొన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసిండు, అండ్ చార్ట్ హిస్టరీస్ అని ఎక్స్ప్రెస్ చేసిండు. అంటే ఏంది, వాళ్ళిద్దరి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది, రిలేషన్ విత్ కన్సెంట్ అయినా కూడా ఇది రేపటి మైనర్ గర్ల్ కాబట్టి ఇది కాంట్రడిక్ట్ అయింది. ఇది మన ట్రయల్ కోర్టుకు వచ్చేసరికి అది కాంట్రడిక్ట్ అవుతుంది కదా. ఆ రోజు హైకోర్టులో మీరు చెప్పిన స్టేట్మెంట్స్ పరిగణలో తీసుకుంటే ఆయన ఏమంటాడు, అమ్మాయి మేజర్ అయినా మైనర్ అయినా ఆయన ఇన్వాల్వ్మెంట్ విత్ కన్సెంట్ ఉన్నది అన్నది ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆయన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరు పరిచయం ఉంది, చార్ట్స్ చేసుకున్నారు, డబ్బులు ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఇన్ని జరిగినా ఒకటే మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని జరిగినాయి, వి అగ్రీ విత్ దట్. బట్ అమ్మాయి మైనర్ గర్ల్, నువ్వు ఏదైతే ఇది చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్ని రేపు ట్రయల్ కోర్టులో అడ్మిషన్స్ అవుతాయి, అవునా కదా. ఫైనల్గా బండి సంజయ్ ఇంకా తన యొక్క అధికారంలోనే కొనసాగుతూ ఉన్నాడు. తను ఎంపీ, దాంతోపాటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇలా కొనసాగడం వలన ఖచ్చితంగా ఈ కేసు విషయంలో, పర్టికులర్ ఈ కేసు విషయంలో తన కొడుకు కేసు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడు, ఖచ్చితంగా ఆ పదవి నుంచి బర్తరఫ్ కావాల్సిందే, లేకపోతే తనే రాజీనామా చేయాలంటూ చాలా వరకు వాదనలు వినబడుతున్నాయి. అటు మహిళా సంఘాలు అదే మాట చెప్తా ఉన్నాయి, కొంతమంది అమ్మాయికి సపోర్టర్స్ ఉన్నటువంటి కొంతమంది అదే మాట చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఎలిగేషన్ చేస్తూ ఉంది. దీన్ని మీరేం చెప్తారు? యాజ్ ఏ అడ్వకేట్గా, ఒక లీగల్ అడ్వైజర్గా మీరేం చెప్తారు? తను అధికారంలో ఉండడం కరెక్టే అంటారు? ఒకటి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని అనుకున్నప్పుడు అధికారం నుంచి వైదొలగాలని చెప్తాను. నేను ఐఎమ్ నాట్ బయాస్డ్ అబౌట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ మ్యాన్ అని చెప్పి నేను చెప్తలేను. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ జరగాలంటే కనుక ఖచ్చితంగా అధికారం నుంచి వైదొలగాలి. ఎందుకంటే పోలీసు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి ఉండదు. మినిస్టర్ కొడుకన్నా ఏమిటి సాఫ్ట్ కార్నర్, రేపటి రోజు ఎవరైనా ఎవిడెన్స్ రావాలనుకున్నా కూడా భయపడతారు, ఆలోచించుతారు. అమ్మాయి సైడ్ కూడా ఇప్పుడు ఫేర్ ట్రయల్స్ అంటున్నాను నేను, అంతే, బయాస్డ్ అంటలేను. నువ్వు అమ్మాయి సైడ్ రావాలి, అబ్బాయి సైడ్ అనేది కాదు. నువ్వు అధికారంలో ఉంటే ఫేర్ ట్రయల్ జరగది, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. అండ్ పబ్లిక్ మైండ్లో కూడా అదే ప్రివాలి. మీరే అడిగినారు కదా, ఇప్పుడు ప్రశ్న అడిగినారు, ఇట్లా హోమ్ మినిస్టర్ ఉంటే కనుక అది జరుగుతుందా, న్యాయం అందుతుందా, నువ్వు బయలుదేరు, నువ్వు నిర్దోషి అని చెప్పి నిరూపించుకో, అది సక్రమంగా ఉంటుంది. నువ్వు పవర్లు ఉన్నావు అనుకో, నువ్వు పవర్ నుండి నువ్వు నిర్దోషి అని చెప్పి నిరూపించుకుంటే బ్లేమ్ అవుతావు, హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి తప్పించారు అంటారు. నువ్వు పవర్ నుంచి వైదొలిగినావు అనుకో, ఆయన తప్పించుకున్న శిక్ష పడినా ఇట్స్ ఫెయిర్ ట్రయల్ అంటాము. హోమ్ మినిస్టర్ కొడుకుగా ఉన్నప్పటికి కూడా శిక్ష పడదు అనుకో, హోమ్ మినిస్టర్ కొడుకై కూడా కొడుకుని కాపాడుకోలేడు, దేశం ఏం కాపాడుతుంది, అట్లా ఒక రాంగ్ ప్రాపగండా అయితే ఎన్ని విధాలుగా చూసినా అది ఆయనకు మైనస్ అవుతుంది. కాబట్టి ఆయన వైదొలగాలి, లేదంటే రేపు మినిస్ట్రీస్ అంతా షెఫిల్ అవుతున్నాయి. ఒక్క వ్యక్తి గురించి అని చెప్పి బీజేపీ ఎమర్జ్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. టెక్నికల్గా నాకున్న పొలిటికల్ నాలెడ్జ్ నేను చెప్తున్నా, ఎమర్జ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక వ్యక్తి గురించి అని చెప్పి బీజేపీ కూడా అంత స్థాయి రిస్క్ తీసుకోదు. కేంద్రం ఆయన అపాయింట్ చేసింది కేంద్రం కదా,
ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో ఉండేదంటే కనుక ఇమీడియట్గా నేను కొద్ది రోజులు హోల్డ్ చేయండి అని చెప్పేసి ఎంపీగా కొనసాగు, అది సాకి ఇంకోరికి అప్పచెప్తాను చెప్పి అప్పచెప్పే ఛాన్సెస్ కూడా కేంద్రం నుంచి ఉంటాయి కూడా. ఎందుకంటే అది కనుక చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద ఒక మచ్చే ఉంటుంది కదన్న. సో కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. లేదు ఈయనకు నిజంగానే చిత్తశుద్ధి లేదు, నేనెందుకు వాళ్ళకు తిరిగి తీసాను నేను కాగాలని చెప్పి ఈయన రిజైన్ చేసేసి నా కొడుకు తప్పు చేయలేదు, ఆయన ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి కనుక బయటకు వస్తే ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు హీరో అవుతాడు. ఓకే, అమ్మాయితోని కొంతమంది మాట్లాడారు, ఈ కేసు పెట్టే కంటే ముందు మాట్లాడారు, ఈ కేసు పెట్టిన తర్వాత కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి పని మాట్లాడారు, ఎవరైతే భగీరథకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులకు సంబంధించి ఈ ఫోక్సో కేసు పెట్టినటువంటి అమ్మాయి ఒకవేళ వాళ్ళపైన కేసు పెడితే అదికి ప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుందా? ఏమైనా సెక్షన్ స్పెషల్గా ఈ ఫోక్సో ఇన్ఫ్లుయెన్సెస్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఎవరిపైన కేసు పెడితే ఎవరైతే భగీరథకు సంబంధించి బెదిరించడానికో లేకపోతే ప్రాధాయపడడానికో లేకపోతే మధ్యవర్తిత్వం వహించడానికో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతుంది. అది ఓకే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ప్రూవ్ అయితే. అంటే ఈ అమ్మాయి మీడియేషన్ గురించి అని చెప్పేసి లేకపోతే కనుక అమ్మాయిని లేకపోతే అంతే కదా మీడియేషన్ మద్దతు అటువంటి ఏదైనా చేస్తే కనుక అది ఖచ్చితంగా నేరం అవుతుంది. అండ్ అమ్మాయి మైనర్ గర్ల్ అండ్ ఉమెన్ కాబట్టి ఇంకా కూడా సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. సో అటువంటిది ఏదైనా ఆలోచనలు ఉంటే వైద్యులు అని చెప్తా, అటువంటి ప్రయత్నం చేయకుండా న్యాయస్థానం ఆల్రెడీ జరిగాయి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి క్లియర్ గా చెప్తాం, అది తప్పు చేయకపోతే న్యాయస్థానం తీర్పు తీరుస్తాయి కదా, మీరు ఎందుకు ఇప్పుడే మీడియేషన్ చేయాలి. అండ్ ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఇప్పుడు. ఓకే ఇప్పుడు మేబీ కన్సర్న్ ఉండొచ్చు, ఎవరి కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పైరవి వాళ్ళు చేసుకుంటారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ చేసిన తర్వాత దాని రెప్లికేషన్స్ అనేది అడ్వర్స్ ఉంటాయి అన్నది తెలుసుకొని బిహేవ్ చేస్తే మంచిది. లేదంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. కొన్ని కేసులలో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ విత్డ్రా అయితే అక్కడితో ఆ కేసు ముగిసేటువంటి అవకాశం ఉంది. పోక్సోలో అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మైనర్ గర్ల్ అయితే ఏమైనా విత్డ్రా చేసుకొని లేకపోతే కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కడైనా కనబడేటువంటి అవకాశం ఉందా? ఇప్పటివరకు దేశంలో అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఎదురైనా? వన్ థింగ్ విన్ సిచ్యువేషన్స్ ఇందులో వన్స్ పోక్సోలో మనం చాలా కేసులు చూస్తున్నాము, బట్ కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉన్నది. ఇది మాత్రం నేను చాలా మందికి చాలా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఇదే కాదన్న, ప్రతి నేరం జరిగిన కాడ కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ మన భారతదేశంలో. సాక్ష్యాధారాలు రావు, ఎవిడెన్స్ ప్రూవ్ కావు, అండ్ సాక్ష్యం చెప్పుకోడు సరే సాక్ష్యం చెప్పడు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అటువంటిది ఇంత పెద్ద కేసులో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే ఇంకెవరెవరైతే ఆ టైంలో వీళ్ళు తిరిగింది కానీ, రూమ్లోకి పోయింది కానీ, లేకపోతే వాళ్ళు చాట్ చేసుకుంది కానీ, ఆ ఫొటోస్ కానీ, ఆ అఫెన్స్ జరిగిన టైము, డేటు, ఆ టైం, ప్లేస్, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారా లేదా, అండ్ ఇంత లేట్గా ఎందుకు మీరు వెలుగులోకి తీసుకొచ్చినారు, వెంటనే మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, టెక్నికల్ రీజన్స్ చాలా వస్తాయి. దో ఈ కేసు అంటే మ్యాండేట్గా ఇమీడియట్గా చెప్పాల్సిన నెసెసిటీ లేదు. సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఇట్ విల్ టేక్ టైం అండ్ లా కూడా పర్మిట్ చేస్తుంది. ఇటువంటి ఒకవేళ టైం పడ్డా కూడా ఆ అమ్మాయి లేట్గా వచ్చినా కూడా తను కన్సిడర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. కానీ వాళ్ళు డిఫెన్స్ సైడ్ కూడా తీసుకుంటారు కదా, అది విత్ కన్సెంటా వితౌట్ కన్సెంట్ అనేది సెక్షువల్ అసాల్ట్లో. విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ అయినప్పుడు కూడా మైనర్ గేల్ కాబట్టి ఖచ్చితంగా పోక్సో అట్రాక్ట్ అవుతుంది, అది రేప్ అవుతుంది. రెండోది అసలు అది ఎస్టాబ్లిష్ కావాలి ఫస్ట్ ఇన్స్టాన్స్. ఓకే అమ్మాయి అబ్బాయి పోయినారు, కలిసినారా లేదా, కానీ బేసింగ్ ఆన్ ద విక్టిమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో చాలా స్ట్రాంగ్ ప్రివెల్ అవుతుంది. ఇంకా మీరు అన్నట్టుగా ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేసో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో లేకపోతే అమ్మాయిని ఎవిడెన్స్కు రానియకుండా లేకపోతే అమ్మాయి ఎవిడెన్స్ రికార్డ్ చేయకుండా కోర్టు సాక్ష్యం చెప్పలేకుండా పరిస్థితులు తీసుకొచ్చినారు అనుకోండి, ఖచ్చితంగా కేసు కొట్టుడు పోతుంది. ప్రధానంగా నిర్భయకు సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంటుంది. నిర్భయకి ఫోక్సోకి మధ్యలో వ్యత్యాసం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఈ కేసులో నిర్భయ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒకటే పోక్సో కేసు వచ్చింది, ఇటువంటి ఇదివరకు జరిగిన మేజర్ కేసెస్ను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొచ్చినారు. అండ్ ఇదివరకు లేకుండా ఇది 2012లో వచ్చింది మనకి. సో అంతకుముందు ఈ మైనర్ గర్ల్స్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఎక్కువ కూడా సీరియస్గా కన్సిడరేషన్ చేయలేదు. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్న కొద్దీ చట్టాలలో మార్పులు రావాలి. ఎందుకంటే ఒకప్పుడు రేప్ జరిగిందంటే మైనర్ గర్ల్ని అసలు ఎవరు రేప్ చేయకపోయేది, చేసినా ఇప్పుడు అట్లాంటి ఇంత సోషల్ మీడియా లేదు, వెలుగులోకి రాకపోయేది. దాని తర్వాత చట్టాలు ఇంత స్ట్రింజెంట్గా లేవు. దాని తర్వాత ఎప్పుడైతే ఇటువంటి నిర్భయ యాక్ట్ కానీ లేకపోతే ఇక్కడ ప్రియాంక రెడ్డి మన ఈ కేసు మన దిశ కేసు చూసినామో, ఇవన్నీ అయిన తర్వాత వన్స్ అంటే స్టేట్ను బాగా కుదిపేసే కేసులు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. అప్పుడు లా హ్యాస్ టు కమింగ్ టు ఫోర్స్, ఆల్టరేషన్ చేయాలి. ఎప్పుడు చేసినా లార్డ్ మెక్కలే చేసిన ఐపీసీ లేదంటే కనుక సిఆర్పిస్లో అవే ప్రివేల్ కావాలని లేదు కదా, లాలో అమెండ్ కావాలి. యాజ్ టెక్నాలజీ పోతుంది అండ్ పీపుల్ మైండ్స్ మారుతూ ఉన్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది,
క్రైమ్ చేసే విధానాలు మారుతున్నప్పుడు చట్టాలలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా పోక్సో వచ్చింది. చిన్నపిల్లల మీద కనుక జరిగితే కనుక అది తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి, శిక్షలు కూడా పెరగాలి. కాబట్టి యాజ్ పర్ ద పోక్సో యాక్ట్ వీళ్ళకి ఎనీ అఫెన్స్ మేడ్ ఆన్ ద మైనర్ గర్ల్ 20 years తగ్గకుండా శిక్షలు ఉన్నాయి. ఓకే. అండ్ సెక్షువల్ అసాల్ట్ జరిగింది, పెనిట్రేషన్ జరిగింది, అండ్ చాలా ఉన్నాయి. డీప్లోకి వెళ్తే లా విల్ డెఫినెట్లీ బి అన్ ఓషన్. అది ఈ మోర్ పర్టికులర్ ఈ యాక్ట్లు చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అది మనము ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ కావాలని ఎవరైనా అనుకుంటే కనుక కోర్ట్ ట్రయల్స్ ఏవైతే జరిగినాయో ఆ రోజు అవి ఎవరో వీడియో కూడా తీసి పెట్టినారు. అవి తీయదు కానీ మేబీ అట్లా తీసి పెట్టుంటే ఒకసారి చూడండి. 2.5 hours ట్రయల్స్ లో అబ్బాయి ఏం చేసినాడు, అమ్మాయి ఏం చేసినాడు, అండ్ అఫెన్స్ ఏం చెప్తా ఉన్నది, అండ్ సెక్షువల్ అఫెన్స్ అంటే ఏంటిది, పోక్సో ఏంటిది అనేది కూడా కులకృతంగా ఉన్నది. మనం చదువుకున్న యూట్యూబ్లో కూడా చాలా వస్తాయి. బట్ మోర్ పర్టికులర్లీ ఈ కేసులో ఏం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అన్న. నన్ను ఒకటి అడిగితే సో 2 ఉన్నాయి. ఒకటే, ఈ భగీరథ తప్పించుకోవాలంటే ఏదున్నా అమ్మాయి కోఆపరేట్ చేయాలి. ఓకే. శిక్ష పడాలంటే అమ్మాయి స్టేట్మెంట్ ఒకటి చాలు శిక్ష పడాలి. ఓకే, ఏదైనా కానీ అమ్మాయి చేతిలోనే ఉంది. అంతే కదా. షీఈస్ అ విక్టిమ్ అండ్ షీఈస్ అ మైనర్ గర్ల్ అండ్ పోక్సో ఇస్ సివియర్ కేసు లా. సో కాబట్టి దర్ ఇస్ నో ఛాన్స్ అన్న. 90% అంటున్నా కదా, 99% అమ్మాయి సపోర్ట్ చేస్తే తప్ప అబ్బాయి బయటికి రాలేడు. ఒకవైపు ఇటు ఇది నడుస్తూ ఉంది, మరొక వైపు హనీ ట్రాప్ కేసు కూడా కరీంనగర్లో రన్ అవుతా ఉంది. హనీ ట్రాప్ కేసు అనేది కంటిన్యూ అయ్యడానికి అవకాశం ఉందంటారా ఈ కేసు రన్ అయ్యే టైంలో? ఒక్కటన్నా, హనీ ట్రాప్ చేయడానికి కూడా సెవరల్ పారామీటర్స్, రీజన్స్ ఉండాలి. దాంట్లో ఏదో ఉగ్రవాద శక్తులు అందరూ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అమ్మాయిని వాడుకొని ఒక అబ్బాయి నుంచి తన ప్రైవేటు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అని చెప్పి ఒక అమ్మాయిని వాడుకున్నట్టు అది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత హనీ ట్రాప్ చేసేసి కేసు పెట్టి నా 50,000 తీసుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు, 5 కోట్లు డిమాండ్ చేసిన అంటున్నారు. సింపుల్ చెప్తానన్న, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి 50,000 పంపించిండు. ఓకే, అమ్మాయి రిటర్న్ చేసింది అని చెప్పి కోర్టులోనే చెప్పబట్టే. కోర్టులోనే ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి వాళ్ళ స్పెషల్ అడ్వకేట్ ఎవరినైతే అపాయింట్ చేసుకున్నారో అసిస్టెంట్ పీపీకి వాళ్ళ డిఫెన్స్ అమ్మాయి విక్టిమ్ సైడ్ అడ్వకేటే చెప్తా ఉన్నాడు, నీకు 50,000 నువ్వేందుకు పంపించిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండు. మరి ఒకటే చెప్తున్నా, ఈయన కంప్లైంట్ లో 50,000 నా దగ్గర తీసుకుంది అన్నది ఒకటే పాయింట్ కదా, అదొకటి హనీ ట్రాప్ అంతే కదా. అక్కడ అదే రాసింది, అక్కడ రాసున్నది. అది 5 కోట్లు డిమాండ్ చేసిండు. 5 కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రూఫ్ ఉండాలి. 50,000 పంపించినాడు. ఈ అమ్మాయి కూడా రిటర్న్ చేసేసింది కదా, కేసే లేదు కదా ఇంకా. ఓకే, అది అక్కడితో క్లోజ్ అంతే కదా. ప్రైమరీగా మనకు కనబడుతున్న డాక్యుమెంట్ ఏంటిది, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో నన్ను ట్రాప్ చేసింది, 50,000 నా తీసుకున్నది, ఇంకా 5 కోట్లు డిమాండ్. 5 కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రూఫ్ అయితే ఉండేది, ఎందుకంటే అది అబద్ధమే కావచ్చు. ఈ అమ్మాయి ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్, వీళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏమైనా పర్టికులర్గా కోర్టులో చెల్లడానికి అవకాశం ఉందంటారు? వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తా ఉంది. మోర్ పర్టికులర్ అబ్బాయి ఫ్రెండ్స్ ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తా ఉంది. ఏం ఇప్పుడు ఒకటని నేను చెప్తా సింపుల్ గా, అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఆడికి వచ్చిండ్రు, కోర్టులో సాక్ష్యం చెప్పిండ్రు, వీళ్ళు తిరిగిందా తిరగలేదా, ఆ టైంకి అక్కడ ఉన్నారా లేదా అన్నది అన్ని చెప్పిండ్రే అనుకుందాం. ఓకే, అమ్మాయి సైడ్ నుంచి ఏదైనా ఎవిడెన్స్ డిఫెన్స్ వాళ్ళ ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసిండే అనుకుందాం. ఎవడెవడైతే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చేస్తున్నాడో వాడంతా కూడా ఏం చెప్పాలి, మేము కూడా అక్కడే ఉన్నాము, మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మేము సపోర్ట్ చేసినాము, అపోజ్ చేసినాము, ఏదో చెప్పాలి కదా. అవునా కదా. ఇదన్నీ చెప్పిన తర్వాత అమ్మాయి సైడ్ కనుక ఎవిడెన్స్ ఇంక్లైన్ అయ్యి శిక్ష పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. మరి ఇంకా వీళ్ళు కూడా అక్కడ ఒక అమ్మాయి మీద అంతే కదా, అమ్మాయి మీద మైనర్ గర్ల్ మీద నువ్వు దొంగ సాక్ష్యం చెప్తే కూడా నేరమే కానీ చెప్తున్నా. మైనర్ గర్ల్ మీద అగత్యం జరిగిందా జరగలేదా అన్నది ఆర్గ్యుమెంట్స్ జరిగిందన్నది ఫైనల్ గా ప్రూవ్ అయినప్పుడు ఈ అమ్మాయికి అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు కొందరు ఉంటారు, మేము అక్కడ ఉన్నాము, రేపు జరగలేదు, కేవలము మందు మాత్రమే తాగిండ్రు, రూమ్ లోకి పోయిండ్రా పోలేదా, రూమ్ లోకి పోయిండ్రు కానీ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ అమ్మాయి మీద జరగలేదు అని చెప్పి ఎవరు డిఫెన్స్ సైడ్ వాదోపాదం లేదు, జరిగిన దానికి కారణాలు ఇవి, అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నది, అమ్మాయి స్టేట్మెంట్ మోస్ట్ ప్రివెల్ అవుతుంది. అండ్ అమ్మాయి కూడా లేదు, వీళ్ళు కూడా నన్ను బలంతం పెట్టిన వారితో ఉండమని చెప్పని ఇట్లా అన్నరే అనుకోండి, వీళ్ళు కూడా కొలాప్స్ అంతే కదా. మరి ఇప్పుడు అమ్మాయి మైండ్ మారి లేకపోతే ఆమె ఇచ్చేటప్పుడు ఫస్ట్ కంప్లైంట్లు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా నాకు అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఆ టైంకి ఉండే అప్పుడు నేను అనుకోలేదు, బట్ దే ఆల్సో ఫోర్స్ మీ అని ఇట్లా అన్నారు అనుకోండి, అబెట్మెంట్ అవుతుంది. ఓకే, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందనా. థ్యాంక్ యూ. ఇది ఉదయకాంత్ చెప్తున్న మాట. మొత్తం మీద బండి భగీరథ్ బయటికి రావాలన్నా, బండి భగీరథ్కు శిక్ష పడాలన్నా మొత్తం మీద ఆ మైనర్ గార్లు చుట్టే తిరగబోతా ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటుగా చాలా వరకు అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, ఎట్లా ముందుకు పోబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా కూలంకషంగా వారైతే చెప్తున్న సందర్భం చూస్తాం.